మోంతా ప్రభావం ఏపీని తాకనుంది. కోస్తా జిల్లాలో తుఫాను ఎఫెక్ట్తో వర్షాలు పడుతున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని అంచనా వేస్తోంది. దాదాపు 12 గంటలు దీని తీవ్రత కొనసాగి తర్వాత తుఫానుగా బలహీనపడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాలో గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన ప్రాంతాల్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని తెలిపింది ఐఎండీ. విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం 8:30 నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా విశాఖపట్నం రూరల్ 94 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా ఉరువకొండలో మధ్యాహ్నం 3:30 నుంచి 4:40 వరకు 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ముంపు ఉన్న ప్రాంతాల్లో 2194 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. కోనసీమ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ శిబిరాలకు తరలింపు మొదలైంది. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లోనూ జనవనరుల శాఖ ఆధ్వర్యంలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు. తుఫాను ప్రభావం ఉన్న 12 జిల్లాల్లో రేషన్ డిపోల ద్వారా నేటి నుంచి రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, ఈ రెయిన్స్ కి సంబంధించి, మోంతా రెయిన్స్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివాని. ఏదైతే మోంతా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది, గత 6 గంటల్లో కూడా 15 కిలోమీటర్లు అయితే ఇది ప్రయాణించినట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. గత రాత్రి 12 గంటల సమయంలో తీవ్ర అల్పపీడనం అయితే తుఫానుగా మారింది. ఈ మోంతా తుఫాన్ అయితే తీరం వైపు దూసుకొస్తుందని చెప్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇదైతే మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకి 270 కిలోమీటర్లు, విశాఖపట్నానికి అయితే 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే తుఫాను ప్రభావంతో భారీ నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైన విషయం మనకు తెలిసిందే. గత 2 రోజులుగా కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అయితే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఏదైతే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తున్నటువంటి కొన్ని జిల్లాల్లో అయితే అప్పటికే ఆ లోతట్టు ప్రాంత ప్రజలు కూడా శిబిరాలకు అయితే తరలిస్తున్నారు. దీనికోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3000 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వచ్చే మరికొన్ని గంటల్లో ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారుతుందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లేదా రాత్రికి అయితే కాకినాడ సమీపంలో ఈ తుఫాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. తీరం దాటే సమయంలో దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో అయితే ఎదురుగాలులు వీస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయినప్పటికీ కూడా ప్రజలు కూడా దీనికి పూర్తిగా సహకరించాలని చెప్పి అవసరమైతే తప్పితే రోడ్ల మీదకి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పునరావాస కేంద్రాలకైతే ఇప్పటికే నిత్యావసర సరుకులు, మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే అక్కడ సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రాబోయే కొన్ని గంటలు అయితే మాత్రం చాలా కీలకం కాబోతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం చూసుకుంటే ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు,
లోతట్టు ప్రాంతాలతో పాటు గిరిశిఖర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులు కూడా అప్రమత్తం చేయలేదు. ముఖ్యంగా పర్యాటక కేంద్రాలు కానీ సముద్ర తీరంలో ఉన్నటువంటి బీచ్లు కానీ ఇప్పటికే మూసివేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి పర్యాటకులను అనుమతించడం లేదు. రోడ్ల మీదకి వచ్చే వాళ్ళని కూడా పోలీసులు, మెరైన్ పోలీసులు వాళ్ళని తిరిగి ఇళ్లకు పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో విశాఖపట్నం రూరల్లో అత్యధికంగా 94% మిల్లీమీటర్ల వర్షపాతం కూడా అత్యధికంగా నమోదైంది. అలాగే అనంతపురంలో 84 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇది ఇంకా రాబోయే 2 రోజుల్లో కూడా ఈ వర్షపాతం భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో అటువైపు మత్స్యకారులు గాని ప్రజలు గాని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి క్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. మండల కేంద్రాల్లో నుంచి జిల్లా కేంద్రాల వరకు కూడా అధికారులు అయితే నియమించి వాళ్ళతో ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న నేపథ్యంలోనే ప్రజలు కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితం అవ్వాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ రాజు.